సంధ్యా థియేటర్లో రేవతి అనే ఆవిడ ఎలా చనిపోయింది? తొక్కిసలాట వల్ల. అసలు ఆ స్టాంపేడ్ ఎందుకు జరిగింది? పోలీసుల లాఠీ చార్జ్ వల్ల. అక్కడ ఉన్నది ఎవరు? ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని కొట్టడం ఎందుకు? ఆ మూమెంట్ లో వాళ్ళు వచ్చినది సినిమా చూడడానికి, ఎంజాయ్ చేయడానికి, కొంచెం హైప్ మీద వస్తారు ఒక జోష్ లో. ఇప్పుడు సంధ్యా థియేటర్ లో డీజే సెటప్ అదంతా ఆ రోజే కదా పెట్టింది, అదైతే రోజు ఉండదు కదా. మీకైతే కొంచెమైనా తెలిసి ఉంటుంది అక్కడ ఆ రోజు సినిమా రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి. నేను 8 o'clock కి సంధ్యా థియేటర్ వైపు అదే రోడ్ లో వెళ్దామని చూస్తే నన్ను చాలా ముందు విఎస్టీ దగ్గర ఆపేశారు. అటు సైడ్ మళ్ళీ ఇంద్రా పార్క్ సైడ్ కూడా రోడ్డును ఆపేసినట్టున్నారు. మరి అదంతా తెలియకుండానే ట్రాఫిక్ ఆపారా అంటే నాకు అర్థం కాలేదు. మీరు కొంచెం ముందు జాగ్రత్తగా పోలీసు కొంచెం ఎక్కువ మందిని డిప్లాయ్ చేసి క్రౌడ్ ని ముందు నీట్ గా కంట్రోల్ చేసి ఉంటే అది బాగుండేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్రౌడ్ మీదకి లాఠీ చార్జ్ చేయడం వల్ల వాళ్ళ పానిక్ లో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎందుకు జరుగుద్ది అంటే, మీరు క్రౌడ్ ని ఎక్కడో సెంటర్ లో ఉన్న వాళ్ళని కొడతారు, వాడికి తెలియక ఇట్లా వెనక్కి పరిగెడతాడు. ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్లా ఇదేటప్పటికి ఆ లాస్ట్ గేట్ దగ్గర ఎవడైతే ఉంటాడో వాడికి తెలియదు వీళ్ళు ముందోళ్ళు కొడుతున్నారని. సడన్ గా ముందున్న జనాలు వచ్చి వాడి మీద పడతారు, అట్లా ఒకళ్ళకొకళ్ళు కింద పడతారు. మీరు నీట్గా మైక్లో అనౌన్స్ చేసినా బాగుండేది. ఎందుకంటే అది ఏమి ఒక ధర్నా చౌక్ కాదు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు. అక్కడ ఉన్నది కేవలం ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే. అక్కడ కొట్టకుండా ఉండుంటే ఈ జనాల ప్యానిక్ లో పరిగెత్తకుండా ఉండేవాళ్ళు.